అయోర్టిక్ స్టీనోసిస్ అంటే గుండెకి సంబంధించిన బృహద్ధమని లేదా అయోర్టాలో అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఏదంటే అయోర్టిక్ వాల్వ్ అనే ఒక వాల్వ్ ఉంటుంది. వాల్వ్ యొక్క పని ఏంటంటే గుండె నుంచి రక్తము శరీరంలోని వివిధ అవయవాలకు మాత్రమే వెళ్ళాలి, అది వెనక్కి రాకూడదు. అంటే ఒకే డైరెక్షన్లో బ్లడ్ ఫ్లో వెళ్ళేందుకు అది మనకి దోహదపడుతుంది. ఆ వాల్వ్ని మనం అయోర్టిక్ వాల్వ్ అంటాం. ఈ అయోర్టిక్ వాల్వ్ ఎప్పుడైతే కనుక సన్నబడుతుందో ఆ సమస్యని అయోర్టిక్ స్టీనోసిస్ అని అంటాం. ఎప్పుడైతే అయోర్టిక్ స్టీనోసిస్ అనేది వ్యాధి ముదురు తీవ్రమవుతుందో అప్పుడు ఆ వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇమేజ్లో చూసుకుంటే కనుక, ఈ బొమ్మలో చూసుకుంటే కనుక మీకు గుండెకి 4 చేంబర్స్ ఉంటాయి. పైన ఉండే చేంబరు, కింద నుండే చేంబర్, కుడిపక్క పైన ఉండే చేంబర్ని రైట్ ఏట్రియం అంటాం, కింద నుండే చేంబర్ని రైట్ వెంట్రికల్ అంటాం. అదేవిధంగా గుండెకి ఎడం పక్కన పైన ఉండే చేంబర్ని లెఫ్ట్ ఏట్రియం అంటాం, కింద నుండే చేంబర్ని లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి ఏదైతే ఇట్లా అయోర్టా అనేది వస్తుంది అనమాట, ఇది బృహద్దమని ఎర్ర కలర్లో ఉన్నది. సో దానికి ఈ కింద నుండే వాల్వే ఇది అయోర్టిక్ వాల్వ్ అనమాట. అట్లానే ఈ రైట్ సైడ్ వెంట్రికల్ అంటే రైట్ వెంట్రికల్ నుంచి వచ్చే బ్లడ్ ఫ్లో వచ్చేది ఇక్కడ వైలెట్ కలర్లో ఉంది, అది బ్లూయిష్ వైలెట్ కలర్లో ఉంది, అది పల్మోనరీ ఆర్టరీ. సో ఎప్పుడైతే ఈ బృహద్ధమనికి వెళ్ళే అయోర్టిక్ వాల్వ్ సన్నబడుతుందో దాన్ని మనము అయోర్టిక్ స్టీనోసిస్ అని అంటాం. అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్య వయసు పెరిగే కొద్దీ ప్రజల్లో వచ్చే సమస్య. అంటే సాధారణంగా 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉండేవారిలో ఈ అయోర్టిక్ కవాటము ప్రతినిత్యము నిమిషానికి 60-70 సార్లు 80 సార్లు గుండె కొట్టుకుంటుంది. కాబట్టి ఈ అయోర్టిక్ వాల్వ్ ఏదైతే ఉందో అది వేర్ అండ్ టేర్ అయిపోయి అరిగిపోయి అయోర్టిక్ వాల్వ్ సన్నబడుతుంది అనమాట. అందువల్ల అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్య 7-8 దశకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనుషుల యొక్క లాంజివిటీ అంటే వాళ్ళ ఆయుష్ పరిమాణం పెరిగింది. ఎప్పుడైతే వారి ఆయుష్ పరిమాణం పెరిగిందో అప్పుడు దానివల్ల ఎక్కువ మంది ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్య వాళ్ళలో బయటపడుతుంది. దానికి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. భారతదేశంలో కూడా ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏషియన్ కంట్రీస్లో బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ అనేది చాలా కామన్. అంటే ఈ బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ అనేది జబ్బు కాదు. అంటే సాధారణంగా అయోర్టిక్ వాల్వ్కి 3 లీఫ్లెట్స్ ఉంటాయి. అట్లా 3 లీఫ్లెట్స్ లేకుండా కేవలం 2 లీఫ్లెట్స్ ఎప్పుడైతే ఉంటాయో దాన్ని బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ అంటాం. సాధారణంగా పాపులేషన్లో చూసుకుంటే 100 మందిలో ఎప్పుడైతే 2 లీఫ్లెట్సే ఉంటాయో 3 బదులు వాళ్ళకి ఈ వాల్వ్ త్వరగా అరిగిపోయి త్వరగా డీజనరేట్ అయిపోయి అయోర్టిక్ స్టీనోసిస్ ఎర్లీ స్టేజ్లో వస్తుంది. అందుకని ఈ బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ వల్ల అయోర్టిక్ స్టీనోసిస్ భారతదేశంలో ఒక 25-30% పీపుల్లో వస్తుంది. అయోర్టిక్ స్టీనోసిస్లో వాళ్ళల్లో 70-80 ఏళ్ల దాకా రాకుండా కేవలం 50 నుంచి 60 సంవత్సరాల వయసులోనే ఈ బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ వల్ల అయోర్టిక్ స్టీనోసిస్ అనేది వస్తున్నది.